Okay, how to make mutton. One onion, one big onion. Red onion అయితే బెటర్, నా దగ్గర రెగ్యులర్ ఎల్లో ఆనియన్ ఉంది. ఎల్లో ఆనియన్ తోటి చిన్న పీసెస్ కట్ చేసుకొని ఫస్ట్ ఇట్లా ఒక కుక్కర్లో ఆయిల్ 2 స్పూన్స్ 2 బిగ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆల్ ద లైక్ సాజీరా వాటెవర్ గరం మసాలా ఏదైతే ఉందో అవన్నీ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో సాజీరా వేసాను, క్లోవ్స్ వేసాను అండ్ సినమన్ వేసాను. ఓకే, ఇది వేసిన తర్వాత ఇది ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. లెట్ మీ షో యూ ద సైజ్ ఆఫ్ ఆనియన్. సో దిస్ బిగ్ ఆనియన్, సో 1 బిగ్ ఆనియన్. అవే స్మాల్ ఆనియన్స్, ఇట్లాంటి స్మాల్ ఆనియన్స్ ఉంటే కనుక 2 వేసుకోవాలి, అదర్వైజ్ 1 బిగ్ ఆనియన్. అండ్ ద మటన్ దట్ ఐ ఆమ్ కుకింగ్ ఈజ్ దిస్ వన్. హౌ మచ్ ఐఎమ్ కుకింగ్? ఐఎమ్ కుకింగ్ 2 pounds, 2.2 pounds. దీనికి ఇంత అమౌంట్కి చెప్తున్నాను నేను. ఓకే, ఇన్ దిస్ టుడే ఐ డోంట్ హ్యావ్ మిర్చి, but if we have mirchi, we'll put 5 or 6 mirchi, green mirchi. Okay, for one more tip, ఈ ఆనియన్స్ వేసిన తర్వాత I put 1 spoon of salt. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ క్విక్గా కుక్ అవ్వాలి అని అంటే అందులో సాల్ట్ వేస్తే క్విక్గా కుక్ అయిపోతుంది, మనకి ఫాస్ట్ అవుతుంది. సో ఇందులో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ పుట్ టమాటోస్ ఇన్ మటన్ కర్రీ, బట్ నేను పెడతాను. సో దిస్ ఇస్ మై రెసిపీ. ఐఎమ్ గోయింగ్ టు పుట్ టమాటోస్, కప్ టమాటోస్. సో లెట్ మీ షో యూ. నేను ఇవి రోమా టమాటోస్. ఇఫ్ యూ హ్యావ్ రోమా టమాటోస్ దెన్ యూ నీడ్ టు పుట్ 3. ఇఫ్ యూ హ్యావ్ ద ప్లెయిన్ the regular tomatoes like the on the vine tomatoes అయితే కనుక, if you have on the vine tomatoes then you will put 2 of them, because on the vine tomatoes అయితే కనుక 2 వేస్తే సరిపోతుంది, బిగ్ సైజ్వి 2 వేస్తే సరిపోతుంది. బట్ రోమా టొమాటోస్ అయితే కనుక 3 వేయాలి, బికాస్ ఆన్ ద వైన్ టమాటోస్కి ఎక్కువ గ్రేవీ వస్తుంది కంపేర్ టు రోమా టొమాటోస్. సో ఆఫ్టర్ దిస్ నౌ ఈ టమాటోస్ కట్ చేసేసి let me do the tomato cutting. సో టమాటోస్ కట్ చేసుకోవాలి. ఐ డూ రెగ్యులర్ పీసెస్, ఎందుకంటే ఎలానో కుక్కర్లో వేస్తాం కాబట్టి స్మాల్ పీసెస్, స్మాల్ టు మీడియం పీసెస్, మరి బిగ్ పీసెస్ కాకుండా. సో ద సైజ్ విల్ బీ లైక్ దిస్, లైక్ ద స్మాల్ పీసెస్. ఎంత స్మాల్గా టమాటోస్ కట్ చేసుకుంటే అంత బెటర్, బికాజ్ ఇట్ విల్ కుక్ ఫాస్ట్. నౌ ఈ టమాటోస్, ఆఫ్ దీస్ టమాటోస్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ద ట్రిక్. టమాటోస్ ఎప్పుడైనా వేసినప్పుడు ఇన్ చికెన్, మటన్, ద ట్రిక్ ఈజ్ ఈ టమాటోస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాతనే మీట్ వేయాలి, బిఫోర్ మీట్ వేయకూడదు. ఓకే, సో ఈ టమాటోస్ ఇప్పుడు కుక్ అవ్వాలి. సో లెట్ ఇట్ కుక్. ఇందులో నేను ఇంకా టర్మరిక్ వేయలేదు, బికాస్ టర్మరిక్ వేస్తే ఇంట్లో ఎలా కుక్ అవుతుంది అన్నది కనపడదు కాబట్టి నేను వేయలేదు. ఈ టమాటోస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత టమాటోస్ వేద్దాం, మనము టర్మరిక్, కారము ఇవన్నీ వేద్దాం. సో ఇది కుక్ అవ్వడానికి నేను జస్ట్ మూత పెట్టేస్తాను, బికాస్ ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ద లిడ్, ఐఎమ్ నాట్ క్లోజింగ్ ఇట్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ పుట్టింగ్ ద లిడ్. ఓకే, ఇట్స్ బీన్ 10 minutes. 10 minutes తర్వాత ఇట్లా కంప్లీట్గా మనం వేసిన టమాటోస్ అన్నీ కుక్ అయిపోతాయి. 10 minutes మూత పెట్టి, మినిమం 10 minutes అన్నా ఇట్స్ ఇంపార్టెంట్. లేదు అని అంటే ఈ టమాటాలు మొత్తంగా ఉడకపోతే మళ్ళీ మటన్ ఉడికేదానికి టైం పడుతుంది. అందుకని టమాటోస్ కంప్లీట్గా ఉడుకోవాలి, ఉడికేంత వరకు. ఇట్ మినిమమ్ ఆఫ్ 10 minutes, ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. నౌ ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేస్తాం. సో పసుపు స్పూన్ వేస్తాను నేను, బికాజ్ ఇట్స్ మటన్.
లెట్ మీ షో యూ. 1/3 స్పూన్. కారం మంచి ఈ పచ్చిమిరపకాయల కూర వేయలేదు కాబట్టి ఐ విల్ పుట్ 2 big spoons. 2 spoons. Mine is a baby spoon but still. ఫస్ట్ ఇది వేసి దాని తర్వాత కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. at the end లాస్ట్లో పులుసు పోసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. Now mix this up. కావాలి అంటే ఈ పర్టికులర్ గ్రేవీ ఇప్పటి వరకు చెప్పింది ఇదంతా పెట్టేసుకొని ఇది రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దిస్ విల్ బీ లైక్ ద ఇన్స్టెంట్ గ్రేవీ. ఇందులో పొటాటోస్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, మటన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో లైక్ ద ఆనియన్, సమ్ క్లవ్స్ అండ్ సినమన్, జింజర్ గార్లిక్ అండ్ దెన్ టమాటోస్ ఇట్లా దగ్గర అయ్యేంత వరకు ఈ పర్టికులర్ పేస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ రెడీ ఇన్ యువర్ ఫ్రిడ్జ్, ఇదే పేస్ట్లో ఇఫ్ యూ యాడ్ చికెన్ ఇట్ విల్ బీ చికెన్ కర్రీ, పొటాటో కర్రీ అండ్ కాలీఫ్లవర్ కర్రీ, ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ పర్టికులర్ గ్రేవీ అన్నది ఇలాగా ఇన్స్టెంట్ లాగా ఎక్కువ ఒక పెద్ద బ్యాచ్ తయారు చేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఆ పోర్షన్లో ఎంత కావాలి, ఇప్పుడు చికెన్ కర్రీ కావాలి ఒక ఫ్యూ లెగ్ పీసెస్, చికెన్ కర్రీ కావాలి అని అంటే ఇంత గ్రేవీ తీసుకొని దాంట్లో ఆ చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసుకుంటూ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది లైక్ దట్ అనమాట. నా ఇప్పుడు ఇందులో నేను మటన్ ముక్కలు వేసేస్తాను. మటన్ ముక్కలు కడిగి పెట్టుకున్నాను. సో ఈ మటన్ ముక్కలు వేసేయడమే. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై అయినిచ్చిన తర్వాత ఈ ముక్కల్ని ఫ్రై అయినిచ్చిన తర్వాత సో నేను కడిగిన తర్వాత ఇలా వాటర్ ఏమి వేయట్లేదు, మిగిలిన వాటర్ ఓన్లీ ఇదే వేస్తున్నాను. లెట్ మీ వాష్ మై హ్యాండ్స్. తర్వాత ఇది మిక్సప్ చేసుకొని ఇది బాగా కలపాలి. సో దట్ ఆ గ్రేవీ ముక్కలన్నిటికీ పట్టేంత వరకు కలిపి 5 minutes ఇట్లనే ఉంచాలి. వితౌట్ ఎనీ లెడ్, వితౌట్ ఎనీ వాటర్, వితౌట్ ఎనీథింగ్. సో 5 minutes. సో మంచిగా ముక్కలు అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఓకే, లెట్ మీ లీవ్ ఇట్ లైక్ దాట్ 5 minutes పట్టు. ఎందుకంటే 5 minutes ఆ ముక్కలు ఫ్రై అయిపోతాయి. ఐ విల్ షో యూ ఆఫ్టర్ 5 minutes. ఓకే, 5 minutes ఈజ్ డన్. 5 minutes కొంచెం ఇలా వాటర్ బయటకు వస్తుంది కదా. నా అంటే ఆ మీట్లో ఉండే పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది ఇట్లా పోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ మనము విజిల్. ఓకే, జస్ట్ తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తాము. ఫస్ట్ ఈ ముక్కలు ఉడికేంత వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని లైక్ ఆల్ ఈ ముక్కలన్నీ మునగాలి. ఓకే, అట్లీస్ట్ హాఫ్ మునగాలన్నమాట. మునిగేటట్టు మనము ఇది పెట్టుకొని స్టార్టింగ్ నుంచి నేను ఇది 4లోనే ఉంచాను. ఇప్పుడు కొంచెం 5కి పెంచుతాను. 4 is medium in the stove. 5 is little bit high. We have all the way till here, right? 4, 5, 6 high కూడా ఉంది కదా. ఇంతవరకు నేను 4లోనే ఉంచాను, which is actually medium. ఇప్పుడు మీడియం కన్నా కొంచెం హై పెట్టి ఇది ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఓకే, కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసి ఉంచాలి. అండ్ 4 whistles రావాలి. అప్పుడు మటన్ కుక్ అవుతుంది.
యాక్చువల్గా వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈ మటన్ కుక్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేసి అందులో మసాలాలు యాడ్ చేసేసి కొబ్బరి పొడి యాడ్ చేసేసి దింపేసేయడం ఈజ్ ద రెగ్యులర్ మటన్ కర్రీ దట్ యూ ఈట్. బట్ నేనేం చేస్తానంటే ఐ యాడ్ ద చింతపండు పులుసు ఆఫ్టర్వర్డ్ సో దట్ విల్ గెట్ మోర్ గ్రేవీ. ఓకే, దట్స్ ఇట్. 4 విజిల్స్ వచ్చేంత వరకు విల్ వెయిట్. 4 విజిల్స్ వచ్చినాయి అండ్ కుక్కర్ టర్న్ ఆఫ్ చేసాము. నా ఈ ప్రెషర్ అంతా పోయేదానికి వెయిట్ చేయాలి. ఈ టైంలో సో ఇది తీసిన తర్వాత ఇందులో నేను చింతపండు పులుసు పోస్తాను టు గెట్ మోర్ గ్రేవీ అండ్ ఎవ్రీథింగ్. దానికోసం అని చెప్పి ఎంత చింతపండు నానబెట్టుకోవాలో చెప్తాను. ఓకే, దే సే లెమన్ సైజ్ ఆర్ ఇంత సైజ్. హౌ కెన్ ఐ సే దట్? సో ఇది ద రెగ్యులర్ మ్యాచ్ స్టిక్, ఆ మ్యాచ్ స్టిక్ అన్నంత సైజ్ది తీసుకోవాలి. ఆర్ యూ కెన్ సే లెమన్ సైజ్, యూనో అందాజగా ఇంత. ఓకే, దీన్ని వాటర్లో పెట్టి బాగా 2 times వాష్ చేసి దెన్ వాటర్లో నానపెట్టాలి. అండ్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ మైక్రోవేవ్. మైక్రోవేవ్లో పెట్టి ఒక 30 seconds to 1 minute పెడితే కనుక అందులో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. సో లెట్స్ డూ దట్. ఓకే, ఇది ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి గట్టిగా ఉంది. సో ఇది వాటర్లా పెట్టి స్పింగింగ్ మీ అట్ ఆఫీస్. ఇది మైక్రోవేవ్లో లెట్స్ డూ ఫర్ 30 seconds ఫస్ట్. పెడదాం. ఇది వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్. ఈ విజిల్ అంతా పోయి వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్. నా కుక్కర్ ఓపెన్ చేయాలి. ఇట్స్ బీన్ లైక్ 10-15 minutes. నా సీ ఆయిల్ అంతా పైకి తేలి సోయా ముక్క కూడా మంచిగా ఉడికేసింది. రెగ్యులర్ కర్రీ అంటే ఇందులో గరం మసాలా వేసుకొని ధనియా పొడి వేసుకొని అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దింపేసేసి దట్స్ ఇట్. దిస్ ఇస్ డన్. లైక్ దట్స్ ద కర్రీ. బట్ మనకి ఎక్కువ పులుసు కావాలి కాబట్టి పులుసు పెట్టుకుంటాం. ఇట్లా చింతపండు పులుసు గట్టిగా పిండుకొని, రిమెంబర్ నేను చింతపండు పులుసు వేస్తున్నాను కాబట్టి ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేయాలి. జీలకర్ర మెంతుల పొడి లేకపోతే కొంచెం ఆఫ్ ద రసం పౌడర్ ఆర్ సాంబార్ పౌడర్ కొంచెం లైక్ 1/2 spoon వేసుకోవాలి. 1 spoon వేసుకున్నా పర్వాలేదు. ఎనీ టైమ్ వీ యాడ్ చింతపండు పులుసు దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేయాలి. సో వీఆర్ జస్ట్ యాడింగ్ ఇట్. Let me మళ్ళీ ఇది మిక్స్ చేసుకొని, బికాజ్ మనం ఇవి యాడ్ చేస్తుంది ఫర్ మోర్ గ్రేవీ కోసం కదా, అందుకని వాటర్ అంతా యాడ్ చేస్తున్నాం మనం. మోర్ వాటర్ యాడ్ చేస్తున్నాము. మళ్ళీ పులుసు ఇందులో పోసేస్తాం. ఇంత వాటర్ బాగా మునిగేంత వరకు, ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా పోసుకుంటాము. ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదా జీలకర్ర మెంతుల పొడి ఆల్వేస్ ఇంపార్టెంట్. వీ విల్ యాడ్ దాట్. లెట్ మీ గెట్ దాట్. నేను జీలకర్ర మెంతుల పొడిని ఇలా కొంచెం పెట్టుకుంటాను. ఆల్ ఇట్ ఈజ్ కొన్ని మెంతులు అండ్ కొన్ని జీలకర్ర జస్ట్ ఫ్రై ఇట్ అప్ కొంచెం అండ్ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవడమే. డ్రై రోస్ట్ చేసుకొని, సో ఐ హ్యావ్ దిస్ స్మాల్ ఇట్లా
ఒక్కసారి ఈ కొంచెం ఇలా చేసి పెట్టుకుంటే కనుక ఎంతనే ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి కాబట్టి చాలా కొంచెం వేయాలి. రిమెంబర్ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ వెరీ వెరీ లిటిల్ బిట్. చాలా కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మెంతుల పొడి చేదు వస్తుంది. లిటిల్ బిట్ అంతే. నౌ దిస్ ఇస్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ అనేది కొరియాండర్ పౌడర్ అన్నమాట. సో ధనియా పౌడర్ని కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను, లాస్ట్లో మళ్ళీ వేస్తాను. ఇది వేసి ఓకే, లెట్ మీ డూ వన్ మోర్ థింగ్, ఐల్ షో యూ. జీలకర్ర మెంతులు. సో దిస్ ఇస్ ద సాంబార్ పౌడర్. ఐ హ్యావ్ అన్ ఓపెన్ సాంబార్ పౌడర్. ఇది కూడా ఐ am putting హాఫ్ స్పూన్, ఎక్కువ కాదు, ఓన్లీ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ఎందుకు వేస్తున్నాము, ద అదర్ వర్షన్ ఈజ్ ఇందాక వచ్చిన తర్వాత అందులో గరం మసాలా వేసి తింపేస్తే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మటన్ కర్రీ. దిస్ ఇస్ పులుసు కర్రీ. ఇన్ పులుసు కర్రీ బికాజ్ వీ పుట్ ద టామరిన్ పౌడర్, అందుకనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసాను అండ్ కొంచెం సాంబార్ పొడి కూడా వేసాను. జీలకర్ర ఒట్టి సాంబార్ పొడి వేసినా కానీ సరిపోతుంది. అండ్ ఫుల్గా ఏ ముక్కలు కనపట్లేదు. నౌ లెట్ మీ అగైన్ మూత పెట్టి మనము ఇచ్చేస్తాము. బిఫోర్ మూత పెట్టే ముందు నేను కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తాను. లెట్ మీ గెట్ ద కొబ్బరి పొడి. ఎందుకు ఇప్పుడే యాడ్ చేస్తున్నాను కొబ్బరి పొడి, అట్ ద ఎండ్ కాకుండా, బికాస్ దిస్ ఈజ్ డ్రైడ్ కోకోనట్ పౌడర్. ప్రాబబ్లీ లైక్ వన్ స్పూన్ ఆఫ్ డ్రైడ్ కోకోనట్ పౌడర్. ఇప్పుడు మళ్ళీ మూత ఎందుకు పెడుతున్నానంటే బికాస్ దీస్ ఆర్ బోన్స్ ముక్కు ఉడికింది, కానీ పులుసులో మన బోన్స్ కూడా ఉడికేస్తే ఇంకా చాలా యమ్మీ ఉంటుంది. ఐల్ పుట్ ఇట్ బ్యాక్ టు 4 మీద పెడుతున్నాను. బుకింగ్ బ్యాక్ టు 4 విజిల్ పెట్టి అనదర్ 4, సో దట్ ఈ పులుసులో ఏమవుతుంది అని అంటే కనుక బోన్స్ మొత్తం ఉడికిపోతాయి ఇప్పుడు. బట్ పులుసు వేసినందుకు ముక్క అలానే ఉంటుంది, బోన్స్ మటుకు ఉడుకుతాయి. దట్స్ ద ట్రిక్ అనమాట. దట్స్ ఇట్. లెట్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 విజిల్స్ విచ్ విల్ బీ అనదర్ 10-12 minutes. ఓకే, ఇప్పుడు 4 విజిల్స్ వచ్చినాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి. సో దట్ టుక్ లైక్ another 15-20 minutes. So it's done. ఒకసారి బోన్ ఉడికిందా లేదా అని చూస్తాను, ఎందుకంటే బోన్ ఉడకడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముక్క మంచిగా ఉడికిపోయింది, బోన్ కూడా ఉడికింది. ఇంకా మంచిగా ఉడికితే బాగుండు, బట్ దట్స్ ఓకే, ఉడికినంత. ఇందులో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియా పొడి అండ్ దాట్స్ ఇట్, వీఆర్ డన్. ఉప్పు కారం అది చూసుకొని కావాలి అని అంటే కనుక కొంచెం ఉప్పు కారం అది వేసుకోవాలి. ఎందుకంటే నేను ఉప్పు అండ్ స్టార్టింగ్లో ఆనియన్ వేసేటప్పుడు వేసాను ఉప్పు, తర్వాత అసలు ఏం వేయలేదు. దెన్ కారం కూడా నేను టమాటోస్ ఉడికిన తర్వాత వేసాను, తర్వాత ఏం వేయలేదు. దిస్ ఇస్ సమ్ గరం మసాలా పౌడర్ అండ్ అగైన్ సమ్ ధనియా పౌడర్. టేస్ట్ చూడాలి, టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది ఎట్లా వచ్చింది అని. ఒకసారి టేస్ట్ చూస్తాను. అండ్ దాట్స్ ఇట్, రెడీ. ఇంకా రైస్లో వేసుకొని తినడమే. కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేస్తే బాగుంటుంది, లేదు సో వేయట్లేదు. అండ్ లెట్స్ లుక్ అట్ వాట్ దీస్ 2 rowdies are doing. What are these 2? Fighting. Fighting as usual. I said should. Obviously. You said bad word? She did. Bad word? She did say it. I said should not. Okay, mutton ready. Rice is ready. White rice. Yeah.